అధికారంలోకి వచ్చిన మలి సర్కారు రాష్ట్రానికి ఏం చేసింది, ఏం ఎగరబెట్టిందని ఈ నడుమ ఎగస్ పార్టీలు కారాలు మిరియాలు నూరుతుర్రు. నెరి కార్ పార్టీ లీడర్లు రామన్న హరీషన్నలైతే సందు దొరికితే చాలు సర్కారును ఇరుకున పెట్టాలని చూస్తుర్రు అన్నట్లు శుక్రవారం నాడు ఖమ్మం జిల్లాలో సీఎం సార్ మస్తు ముచ్చట్లు చెప్పినుండే కదా. ఆ ఒక్క మాటలకు ఎగస్ పార్టీ తరఫుకించి రామన్న ఏమని బదులిచ్చిండో చూడు. శనివారం నాడు తెలంగాణ భవన్లో మైకుల ముంగడికి వచ్చిండు కార్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రావన్న. మరిగా సారు ఏమన్నాడు ఏం కథ అనేది చెప్పుకునే ముందు మొదలు శుక్రవారం నాడు ఖమ్మం ఆశీర్వాద సభల సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడు చూడురే. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. ఈ రోజు చెప్తున్నా 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. భద్రాచలం రాముడు మీద ఆనా. అది 119 ఉన్న అసెంబ్లీ సీట్లు 182 అయితే మాత్రం పక్కా 117 మేమే గెలుస్తాం, మళ్ళా ప్రజాపాలన తెస్తామని ఇట్లా అన్నడో లేదో తెల్లారి మీటింగ్ పెట్టిన రావణ గా మాటలకు గట్టినే బదిలిచ్చిండు. గిట్లా ఇంత పవర్ఫుల్ పార్టీ, రాష్ట్రం తెచ్చిన పార్టీ, అంత పవర్ఫుల్ నాయకుడు ఒక్క ఎలక్షన్లో మీ అన్ని అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను గోల్మాల్ చేసి దొంగ ఓట్లతో గెలిచినావు నువ్వు. తెలంగాణ ప్రజల మీదకి తుపాకీ తీసుకుపోయిన నీకే ఇంతుంటే తెలంగాణ తెచ్చిన మాకెంత ఉండాలని పెట్టుమని అంత సిపాయి అయితే మొలకెత్తని అన్నట్టుండు కదా. పెట్టుమని రాష్ట్రంలో ఎలక్షన్లు పెట్టుమని. కాక 7 కూడా రావు. మేము ఇదివరకు కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తాను, 117 కాదు 7 కూడా రావు. ఈ 18 నెలలు ఏం చేయొచ్చు అని చెప్పి ఆయన సర్వే చేయించుకున్నాడు. 4 సర్వేలు గంటా పదంగా చెప్తున్నాయి. రేవంత్ రెడ్డి సర్వే కూడా స్వయంగా చెప్పింది 78 సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని రేవంత్ రెడ్డి చెప్పి సర్వే చేయించుకుంటే అందులో కూడా వచ్చింది. ఇంటిరా ఇప్పటికిప్పుడు ఓట్లు పెట్టినా సుతా కారు పార్టీ గెలుస్తుంది అని చెప్పుకొచ్చుండు ఈ మాజీ మంత్రి. అంతేకాదు మేడిగడ్డ నింపితే భద్రాచలం మొత్తం కొట్టుకపోద్ది అన్న సర్కారు వాళ్ళ మాటలకు సుతా గట్టి జవాబు ఇచ్చిండు సారు. మేడిగడ్డ నింపితే భద్రాద్రి రాముడే ఉండడు అంటున్నా నీకు బుర్ర ఉందా అని నేను అడుగుతాను. పోలవరం వల్ల మునిగే ప్రమాదం ఉన్న భద్రాచలాన్ని పట్టుకొని మేడిగడ్డకు ముడిపెట్టి 44 గ్రామాలు మునిగిపోతాయని చెప్పి మరి ఒక మూర్ఖుడిలాగా బుర్ర తక్కువలాగా మాట్లాడుతున్నా నీది తెలివి లేని తనమా లేక మాదా చెప్పాలి. రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తా ఉన్నారు కదా, కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయొచ్చు ఇబ్బంది లేదని చెప్తే కూడా పెడచెవిన పెట్టినోని బుర్ర తక్కువడనలా ఏమనాలి చెప్పాలి. పాత ఫోటోలు చూపెట్టి వికృతమైన రాజకీయాలు చేస్తున్న నువ్వు బుర్ర తక్కువడివా? ఎదురుగా కనబడే నీళ్లు లిఫ్ట్ చేయకుండా రైతులను ఎండబెడుతున్నా మరి నేను ఏమనాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈడికే వడవలే మేడిగడ్డ కాంచి నీళ్ళు ఇచ్చి పెడితే భద్రాచలం మునిగిపోతుందని అంటున్నారు గాని అసలు ముప్పు మేడిగడ్డ కాంచి కాదు పోలవరం కించని మాట్లాడుకొచ్చిండు మాజీ మంత్రి. అట్లనే ఓట్ల ముంగట ఏవేవో ముచ్చట చెప్పారు కదా అని చెప్పి వాటి మీద సుతా ఎత్తిపోడిచుండు. ఇట్లా మీరు ఎన్నికల ముందు కూడా చేశారు ఇదే పని. పార్లమెంట్ ఎన్నికల ముందు ఇదే భద్రాచలం పోయి రాముల వారి మీద ఆనా అన్నావు, రుణమాఫీ చేస్తా అన్నావు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఆనా అన్నావు, రుణమాఫీ చేస్తా అన్నావు. కనబడ్డ దేవుళ్ళందరి మీద ఒట్టు పెట్టినావు. ఇవాళ ఆ దేవుళ్ళే తలలు పట్టుకుని కూర్చునే పరిస్థితి వచ్చింది. వీడెక్కడ దొరికిండ్రా మాకు అని. అట్లాంటి పరిస్థితి ఇవాళ ఉంది. అంటే ఇవాళ మేడిగడ్డతో రాముడు మునిగిపోతాడు అంటే ఆ రాముడు కూడా కోపం వస్తుంది. రేవంత్ రెడ్డి గారు దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొనుండు. గిట్ల నడిచింది రావన్న ముచ్చట. శుక్రవారం నాడు సీఎం సార్ అన్న ప్రతి మాటను ముంగటేసుకుని సమాధానం బరాబరే చెప్పిండు. మొత్తానికి అటు సర్కారులకు ఇటు ఏగస్ పార్టీలకు ఇద్దరు నడుమ సై అంటే సై అన్నట్టే నడుస్తుంది రాజకీయం. అందరికీ ఒకటే న్యాయం, అందరికీ సమాన హక్కులు, అందరూ ఒకటే. ఇసొంటి ముచ్చట్లు మనం దినం వింటూనే ఉంటాం. కానీ అసలు వ్యవహారం ఎట్లుంటుందో ఎరికేనా? నోటితోటి నవ్వుకుంటా నొసటితోటి ఎక్కిరిచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే ఇండ్లు కూల్చుడు కాడ నుంచి భూములు ఇగ్గుకునే దాకా ముచ్చట ఏదైనా సరే అందరికంటే ముందు బలయ్యేది పేదోళ్ళే. గీ ముచ్చటనే చూడరాదుర్రి ఎట్లున్నదో కథ. రూల్ అంటే రూలే, చట్టం అంటే చట్టమే, అందరికీ సమానంగా ఉండాలి. మరి ఇక ముచ్చటేంటిదంటే గిది సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు దిక్కున్న బండలగూడెం అనే జాగా. గీ వాడకట్టు మీదకేంచే రైలు పట్టాలు పోతున్నాయట. నిన్ని అలా కాదు, వెనకటి సంది పబ్లిక్ గా రైలు పట్టాల పక్కపోతే చిన్న చిన్న ఇండ్లు కట్టుకొని గుడిసెలు వేసుకొని ఉంటున్నారట. అయితే ఇక ఇప్పుడు లొల్లి ఎక్కడొచ్చిందని అంటే రైళ్ల శాఖ వాళ్ళు ఇప్పుడుగా పేదోళ్ళ ఇండ్లు కూలుస్తామా అంటున్నారట. అడిగితే రైలు పట్టాల నుంచి 50 అడుగుల దూరం దాకా ఎటువంటి ఇండ్లు ఉండొద్దని రూల్ ఉన్నదా అంటున్నారట. అయితే పబ్లిక్ మాత్రం ఏండ్ల సంది ఉంటాను. మరి అప్పుడు యాదికి రాని రూలు ఇప్పుడే వచ్చిందని అడగబట్టిండ్రు.
50 ఏళ్ల నుంచి గుడిసెలు వేసుకొని ఏదో లేకనే ఉన్నాం. ఒకరికి చూసి ఒకళ్ళు అందరు వేసుకున్నారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ టెక్స్ కడుతున్నారు, ఓటర్ లిస్ట్ ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని ఎంత ఉందో అన్ని ఎన్ని ఉన్నాయి అన్నీ తీసేయాలి అని చెప్పారు సార్. చెప్తే మేము అట్లెందుకు, మేము గరీబోళ్ళము ఎప్పటి నుంచో ఉన్నాము, ఎందుకు తీస్తున్నారు అని అంటే మేము ఏమమ్మా మాకు చేసే అది సర్వే చేయమన్నారు, చేస్తున్నాము అని చెప్పారు సార్. కట్టుకున్నాం, రేకు కట్టుకున్నాం, ఇప్పుడేమో తీసేస్తాము అని అంటున్నాం. చిన్న చిన్న పిల్లలను ఏదో ఆకుకూరలు అమ్ముకొని బతాం కదా సార్. మేము మా దగ్గర ఏం లేదు, ఇది తప్పితే ఇంకేం లేదు మాకైతే. ఇక ఈ అన్నను చూడండి ఏమంటున్నాడో. వాళ్ళు వచ్చి బెదిరించి మీ రూమ్లో ఏం లేదమ్మా, మీరు ఉండేది ఏం లేదు, కూలగొట్టేసేస్తాం, మేము నంబర్లు విన్నాం, తెల్లారి నోటీసులు ఇచ్చేస్తాము అంటే మేము ఎక్కడ బతకాలో అని అడిగినాం. అది మాకేం తెలుసు అన్నారు సార్ వాళ్ళు. ఇండ్ల మీద నెంబర్లు వేసినాం, ఇక కూలగొట్టుడే మీ దిక్కున్న చోట ఉండిపోనరా అన్నట్టు మాట్లాడినరాట. సరే పట్టాల పక్క పోంటి ఇండ్లు కట్టుకోవద్దనే రూల్ ఉంటే ఉండొచ్చు, మరి ఇక రూల్ అంటే అందరికి ఒకటే లెక్క ఉండాలి కదా. ఇక ఇక్కడ పాడబడ్డ భవంతిగా అనిపిస్తుంది చూడండి. అప్పుడు ఎప్పుడో ఇందిరమ్మ టైంలో ఇది పటాన్ చెరువు రైలు స్టేషన్ లెక్క పనిచేసిందట. కాలం గడిచినా కొద్దీ పాడబడ్డది. ఇదే సందని కొంతమంది రైల్వే స్టేషన్ జాగానే కబ్జా చేసి పారేసిండ్రు. మరి పేదోళ్ళ ఇండ్లకు నెంబర్లు వేసి కూలుస్తామంటున్న ఆఫీసర్లకు, మీ దిక్కున్న చోట చెప్పుకోనరా అంటున్న ఆఫీసర్లకు రైల్వే స్టేషన్ కబ్జా పెడితే ఇడిపించుకోనికే శాతనైతే లేదా? పేదోళ్ళకో న్యాయం పెద్దోళ్ళకో న్యాయం అని అడగబట్టిండ్రు జనాలు. ఇక వాళ్ళు వీళ్ళెందుకు ఎంపీ రఘునందన్ రావు సారే ఏమన్నాడో చూడండి. 50 గజాలలో ఇల్లు కట్టుకున్న వాళ్ళకి నోటీసులు ఇవ్వడానికి ఉత్సాహం చూపించేటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు పటాన్ చెరువు రైల్వే స్టేషన్ ట్రాక్ నానుకొని స్టేషన్ కరెక్ట్ ఎదురుగా 10 గజాల దూరంలో సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు కట్టిన కాంపౌండ్ వాళ్ళకే గేటు పెట్టి ఈ స్థలం నాదని ఒకరు బోర్డు పెడితే కనీసం ఈ రోజు దాకా బోర్డు తీయడం చేతనైతే లేదంటే సౌత్ సెంట్రల్ రైల్వే అధికారుల పనితీరు ఏ రకంగా ఉందనేది ఒకసారి ఆలోచించాలి. ఈ విషయాన్ని కూడా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారుల దృష్టికి తీసుకొస్తాం. కోర్టుల నుంచి అడ్డదారులలో తీసుకొచ్చినటువంటి స్టేలు ఇతరత్ర ఉంటే వాటి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేలా చూస్తాం. నిజంగా స్థలం రైల్వేదైనటువంటి స్థలం కాస్ట్లీ స్థలం, 100% ఎన్ని కేసులైనా ఎన్ని కొట్లాట్లైనా వెనకపోయేదేం లేదు. కాదన్నట్టు 100 కోట్లు విలువ చేసే భూములు కబ్జా అవుతుంటే పట్టించుకొని రైల్వే ఆఫీసర్లు పేదోళ్ళు 50-60 గజాలల్లో కట్టుకున్న ఇండ్లను మాత్రం నెంబర్లు వేసి కూలగొడతాం అంటున్నారట. రూల్ అంటే అందరికి ఒక్కటే తీరు ఉండాలి కదా. పేదోళ్ళ ఇండ్లు కూలుస్తాం అనేటోళ్ళు కబ్జాలు చేసేటోళ్ళ పని కూడా పట్టాలి కదా. ముందు వాళ్ళ సంగతి ఏందో చూసి అటెనక పేదోళ్ళు ఇండ్ల జోలికి పోవాలి అని అడుగుతుండ్రు చాలా మంది. మరి ఇక ఏం చేస్తారో చూడాలి. మన దేశానికి బయటి దేశం నుంచి పెద్ద మనుషులు వస్తే మన పద్ధతి ప్రకారం శనార్థులు చెప్పి మంగళారతులతోని ఆటలతోని పాటలతోని స్వాగతం పలుకుతాం. ఇట్లనే బయటి దేశాలోళ్ళు కూడా వాళ్ళ పద్ధతి ప్రకారం మనోళ్ళను అరుచుకుంటారు. మరి న్యూజిలాండ్ దేశం పోయిన మన ప్రధానమంత్రి మోడీ సార్కు ఎసొంటి స్వాగతం దొరికిందో చూడాలి కదా. అక్కడ ఏమేమి ముచ్చట్లు నడిచినాయో చూడాలి కదా. చలో అట్లా న్యూజిలాండ్ దాకా పోయొద్దాం భారీ. ప్రధానమంత్రి మోడీ సార్ గాలి మోటార్ ఎక్కి దిగి న్యూజిలాండ్ దేశంలో అడుగు పెట్టుడే ఆలస్యం. అగో ఎట్లా అరుచుకున్నారో చూడుర్రి. అరేవా మా ఊరి తెగ గిరిజనులు హాకా నృత్యంతో అదరగొట్టిర్రు పొర్రి. వాళ్ళు శిగం నిండినట్టు చేస్తుండేటాళ్లకు మన పెద్ద సారు మస్తు పర్షనై చూసిండు. మరిగా 40 ఏళ్లకు మన దేశ ప్రధాని న్యూజిలాండ్ గడ్డ మీద అడుగుపెట్టిండు. గాయంత ఫైరం చూపించకపోతే ఎట్లా చెప్పుర్రి. అందుకే నిండు మనసుతోని జోర్ల స్వాగతం పలికిర్రు. అటెంక 2 దేశాల పెద్ద మనుషులు కూర్చొని ఇచ్చి పుచ్చుకునే ముచ్చట్లు పెట్టుకుర్రు. పెట్టుబడులు టెక్నాలజీ ఇట్లా అన్నిట్లా కలిసికట్టుగా నడవాలి అని మాట్లాడుకున్నారట. పనుల పని దస్కత్తులు కూడా చేసుకున్నారు. ఇక అటెంక ఆక్లాండ్ అనే జాగల మనోళ్ళతోని మీటింగ్ అయి మనసారా మాట్లాడిండు సారు. మోడీ సార్ వచ్చిండని మనోళ్ళ సంబరం కాదు పొర్రి. అది చూడుర్రి ఆటలు పాటలతోని ధూమ్ ధామ్ చేసిర్రు. చూసిరు కదా మన కళాకారుల ఆటలు పాటలు చూసి న్యూజిలాండ్ దేశం పెద్ద సార్ కూడా మస్తు మురవబట్టే. ఇక అటెంక నడిచిన మీటింగ్లో కూడా ముచ్చట్లు జోరుగా నడిచినాయి. ఇంకో ముచ్చట ఏంటంటే న్యూజిలాండ్ దేశంలో ఉన్న కొన్ని వాడలకు మన పేర్లే పెట్టిర్రట. అందుకే మంచి ముచ్చటనే అన్నాడు పెద్ద సారు. न्यूजीलैंड वो जगह है जहां की सड़कों में भी भारतीय शहरों को सम्मान दिया गया है. कहीं खंडाला है, वो सिनेमा वाला खंडाला नहीं, कहीं बॉम्बे हिल्स है,
कहीं कोरोमंडल है, कलकत्ता स्ट्रीट है, दिल्ली क्रिसेंट, अमृतसर स्ट्रीट। గదన్నట్టు మొత్తానికి న్యూజిలాండ్లో మోడీ సారి యాత్ర మస్తు జోరుగా నడిచింది. అన్నిటికీ మించి మన కళలు మన పద్ధతులు ఇక్కడి కంటే అక్కడనే ఎక్కువగా వెన్నెలొలుకుతున్నాయి. గదైతే గొప్ప ముచ్చట్నే. ఇక ఇది ఎట్లుంటే తొలుత ఇండోనేషియా, అటు ఇంకా ఆస్ట్రేలియా, ఆఖరికి న్యూజిలాండ్ ముచ్చటగా 3 దేశాలు తిరిగి యాత్ర ముగిచ్చిండు మోడీ. ఇది బాజు ఎట్లునేవుల వానలు కుండ పోత కదా, కుమ్ముడు కుమ్మితే పట్నాలు పల్లెలు అన్ని షేర్లైపోయినాయి. సరుకు సామాన్లు దడిచి జనం పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు. ఒక కాడైతే 1000 సిలిండర్లు నీళ్ళల్లో కొట్టుకుపోయినాయి. బ్రిడ్జీలు దిగి రోడ్లు మునిగి ఒక వర్షాన్ని కాదు. అయితే అటు దిక్కు వద్దని మొక్కినా కూడా వానలు పడుతుంటే మన దిక్కు మాత్రం ఉల్టా ఉన్నది పరిస్థితి. రోనివాయ, మురుగశీరవాయ, ఆరుద్రవాయ పునర్వసు వచ్చే అయినా కూడా మన దిక్కు ఆయువన్న డలు వడకపాయే. దీన్ని ఏం కాలం అందం చెప్పురే. ఈ పాటికే దుక్కులు దున్నుకుంటా రైతులంతా చేన్లు శెలకల కాడ రికాం లేనంత బిజీగా ఉండాలి. అసొంటిది ఇత్తులు పెట్టి మొగులు దిక్కు చూసే కథ అవుతుంది చాలా దిక్కులా. వాన లేక చెరువులు నిండకపాయే, సరిపోను వరద లేక బోర్లలో నీళ్లు రాకపాయే. పోనీ కాలువల ద్వారానన్నా పంట సాగు చేద్దామంటే అవి సుత ఎండిపాయే. ఇక వ్యవసాయం ఎట్లా ముంగడ పడుతుంది ఏం కథ. ఇప్పటికే చాలా దిక్కుల నీళ్ళ తడి లేక పెట్టిన ఇత్తులన్నీ భూమిలో మాడిపోవచ్చే. ఇవి చాలదన్నట్టు ఈ నడుమ ఎండలోటి మోపైనాయి. అరే కాలం అంతా తిర్ల మరల అవుతుంది. పొద్దున 10 అయితే చాలు ఒక్కటే ఉడకపోతా. వానలు లేక ఎండల గర్మికి కింద మీద అవుతురు జనాలు. లెక్కకైతే ఖరీఫ్ సీజన్ కు రోని ఇంకా మురకశిర కార్తుల పెద్ద బలం. అసొంటిది ఆయువన్న కార్తులన్నీ వెళ్ళిపోతున్నాయి గాని వానదేవుడు మాత్రం దయదలుస్తలేడు. ఈ కార్తీ వెళ్ళిపోయేటాలకన్నా ఏమన్నా పెద్ద వాన పడితే సరే, లేకుంటే పెట్టిన ఇత్తులు ఒక్కడి సుధా పొడుగెళ్ళవు అనేది రైతులు అంటున్న మాట. మొత్తానికి మన కాడ వానకాలం కాస్త ఎండాకాలం తీర్లా మారిపోతుంటే అటు మీది బాజుకు మాత్రం ఒక్కటే కుండపోతా. దంచుతుంటే ఊరు వాడ ఊసి పారుతున్నాయి. ఏదేమైనా అతివృష్టి అనావృష్టి అనే ముచ్చట్లను బరాబరి యాద్ చేస్తుండు వానదేవుడు. మరిగా ఎల్లినో పుణ్యమా అని చెప్పి ఖరీఫ్ కాలం కాస్త కరిగిపోవట్టే. ఇక ఇప్పటికన్నా వానదేవుడు దయ దలుస్తుడో లేదో చూడాలి. ఈ నడుమ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ బ్యాంకు పంచాయతీని మన పటాస్ వార్తలలో చూపించినాం యాదకుందా. గదేనులా కస్టమర్లు కుదోబెట్టిన సొమ్ములను బ్యాంకోళ్ళే మాయం చేసిర్రట, అమ్ముకున్నారట అని చెప్పుకున్నాం కదా. ఆ గొగ్గాలొల్లి పంచాయతీ ఇంకా ఎటూ కొసెళ్తలేదు. సొమ్ములు తిరిగి వచ్చేనా అటే బాయనా అని ఇంకింత గరమైతుర్రు కస్టమర్లు. మరిగా సొమ్ముల జవడం ఎందాకొచ్చిందో అట్లా పోయి చూసొద్దాం పర్. జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా ముచ్చట రాస్తే రామాయణం వింటే భారతం అయ్యేటట్టుంది కదా. అరే నెల రోజుల సంధి మా సొమ్ములు మాకీరి, మీ అప్పేంతో మీకు కట్టేస్తామని బ్యాంకు కాడ కస్టమర్లు కుత్కెలు పోంగ మొత్తుకుంటారు. అయినా సుత ఇదివరకు దాకా వాళ్లకు న్యాయం చేసిన పాపాన పోతలేరు బ్యాంకోళ్ళు. మొన్న గానడువనే కుదోబెట్టిన సొమ్ములన్నీ లోన్ అప్రైజర్ రాజంటోడు అమ్ముకుంటున్న ముచ్చట చెప్పుకున్నాం కదా. ఒక ముచ్చట మీద కేసు కట్టిన పోలీసులు వాని కాంచి 4 కిలోల 100 గ్రాముల బంగారం రికవరీ చేసిరట. అందులో గొలుసులు, ఉంగరాలు, గాజులు, కమ్మలు, చెవి పోగులు గిట్లా మస్తుగానే ఉన్నాయి. ఇక ఈ ముచ్చటరికే కస్టమర్లు ఊకుంటారా? అందులో మా సొమ్ములు ఉన్నాయి కావచ్చు, పోతే మాకు ఇస్తారు కావచ్చు అని ఎస్పీ ఆఫీస్ కాడికి వచ్చి లొల్లి చేసిరికి ఇట్లా. ఈ రోజు బ్యాంకు దొరికింది, దొంగ దొరికాడు అని చెప్పి మేము ఎస్పీ ఆఫీస్ వచ్చి 100 గ్రాములు పెట్టానండి. 38 గ్రాముల నుంచి 62 గ్రాములు తీసేసాడండి. ఇగో ఈయన ముచ్చట ఇట్లుంటే ఇగో ఈ పెద్దమ్మ సుత అదే కథనట. ఏంది పెద్దమ్మ మీదెంత పోయింది బంగారం? 4 అకౌంట్లు అండి నాకు. ఒక అకౌంట్ లో నుంచి ఒక 10 కాసులు, ఒక అకౌంట్ లో నుంచి ఒక 5 కాసులు అలా తీసేసాడండి. బాధితుల ముచ్చట ఇట్లుంటే అటు ఏఎస్పీ సుష్మిత మేడం ఏమంటుందో చూడరే. ఈ బ్రాంచ్లో పనిచేసిన గోల్డ్ అప్రైజర్గా పనిచేసిన చలపక రాజు అని అతను ఇంపార్టెంట్ రోల్ అనేది మనం ఐడెంటిఫై చేసుకున్నాము. అన్ని కస్టమర్స్ దగ్గర అతను ఇచ్చిన అప్రైజల్ స్లిప్సే రాంగ్గా కనపడుతుంది. అతను సంతకం పెట్టి ఇచ్చిన స్లిప్సే ఉంది కాబట్టి అతన్ని ఇనీషియల్గా అక్యూజ్డ్ కింద సైట్ చేసుకున్నాము. అది అన్ని రసీదులు, బిల్లులు, తప్పులు తడకలిచ్చి చాలా మందికి టోపీ పెట్టిండు. అందుకే గట్టి నజరేసి సొమ్ముల రికవరీ చేస్తున్నామని చెప్పుకొచ్చింది పోలీసు పెద్ద మేడం. అంతేకాదు గా రాజంటోడు 176 మంది కస్టమర్ల బంగారం కొంత కరిగించి కొంతనే ఉన్నట్లు చూపిస్తున్నట. మరిగా పోలీసులు దొరకబట్టిన సొమ్ములలో ఎవలి ఉన్నాయి ఎవలి పోయినాయో మనకైతే తెలియదు గాని పోయినోళ్ళ సొమ్మును మాత్రం బ్యాంకు తరఫుకించి బరాబర్ ఇప్పిస్తామంటారు పోలీసులు. అటో దిక్కు ఉప్పుడు పాసం ఉండి సంపాదించుకున్న సొమ్మది మాకు దక్కుతాయో లేదో అని పరిశానల కస్టమర్లు. మరిగా కోర్టు సార్లు వీళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారో ఏమో చూడాలి.